యాదాద్రి భువనగిరి హాస్టల్లో బాలికల మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు విద్యార్థులది హత్యలా లేక ఆత్మహత్యలా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యార్థుల మృతదేహాలపై గాయాలున్నట్టుగా బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మృతులపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను కావాలని హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని వైష్ణవి తండ్రి రాజు ఆరోపించారు. మరోవైపు భువనగిరి హాస్టల్లో బాలికల మృతి కేసులో 6గురిపై కేసు నమోదైంది. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనలపై కేసు నమోదు చేశారు. అలాగే పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికీ హాస్టల్ వార్డెన్ ని అలాగే ఆటో డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దోషులను శిక్షించాలి అంటూ ఇంకొక వైపు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలతో హాస్టల్ ఖాళీ అయింది. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఒకవైపు విద్యార్థి సంఘాలు అలాగే మృతుల కుటుంబ సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశారు. కానీ ఎలాంటి కీలక సమాచారం లభించింది? ఇవి హత్యలా, ఆత్మహత్యలా అని దానికి సంబంధించి తోటి విద్యార్థుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ఈ ఘటనపై ఇప్పటికే భువనగిరి ఎస్టీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు బాలికలు ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నట్టు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు అయితే కొంత దూకుడుగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను సాయంత్రం వరకు కూడా తల్లిదండ్రులు ఈ హత్యన ఆత్మహత్య అనే విషయంలో కూడా కొంత సందిగ్ధంగా కొనసాగినటువంటి పరిస్థితి. పూర్తిగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి ఈ బాలికల కుటుంబ సభ్యులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థి ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిన నేపథ్యంలో చివరికి పోలీసులు అయితే వారిని అందరూ కన్విన్స్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు నిన్న సాయంత్రం చీకటి పడిన తర్వాత వాళ్ళు పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ ఆధారంగా పోలీసులు అయితే 6గురిపై కేసు నమోదు చేశారు. 174 సిఆర్పి సెక్షన్ కింద ఈ 6గురి మీద కూడా కేసు నమోదు చేశారు. ప్రధానంగా వార్డెన్ ఎవరైతే ఉన్నారో శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులతో పాటు టీచర్ పీఈటీ ఎవరైతే ఉన్నారో ప్రతిభతో పాటు వంట మనుషులు ఏదైతే హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వంట మనుషులు సులోచన, సునందలతో పాటు ట్యూషన్ టీచర్ భువనేశ్వరుల మీద కూడా ఈ 6గురి మీద కేసు అయితే చేశారు. చాలా వేగంగా అంటే దర్యాప్తును కూడా చాలా స్పీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వార్డెన్ శైలజతో పాటు అంటే ఆటో డ్రైవర్ ఆంజనేయులు కూడా తీసుకొని వీరైతే విచారిస్తున్నారు. అయితే ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏవి అంశాలు ప్రేరేపించారు అనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకైతే పోలీసులు అయితే ఇద్దరు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఎందుకంటే ఒక ఎస్సీ బాలికల హాస్టల్లో ఎవరు కూడా మగ వ్యక్తి ఎవరు కూడా ప్రవేశించకూడదు. కానీ రాత్రిపూట వేళల్లో కూడా ఆంజనేయులు వస్తున్న విషయంతో కొంత పోలీసులు అయితే దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అందరినీ కూడా విచారించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బాలికల కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థాంక్యూ రేవంత్.